అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతా ఉన్నాయి. అయితే 2024లో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వైనాట్ 175 పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. 11 సీట్లు వచ్చాయి. ఏదోల ప్రమాణ స్వీకారానికి అయితే హాజరయ్యారు. ఆ తర్వాత ఆ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేను ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీలో అడుగు పెట్టేదే లేదు, నాకు మైక్ ఇవ్వడం లేదు అని అలిగారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం అనేది స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇష్టం కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇష్టం కాదు. మొత్తం ఎమ్మెల్యే సీట్లలో కనీసం 10% గెలుచుకుంటే ప్రతిపక్ష హోదా వస్తుంది. ఎవరు ఆపడానికి అవదు. 11 సీట్లు గెలుచుకొని ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటే ఎలా సాధ్యం అవుతుంది? మైక్ ఇస్తారా అని అయ్యన్న పాత్రుడు సవాల్ విసిరినా కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అడుగుపెట్టడానికి సాహసం చేయడం లేదు. ఎందుకంటే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రెడీగా ఉన్నాడు ఆడుకోవడానికి. గతంలో స్లైడ్లు వేసి అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని ఎంత అవమానించారో మనం అంతా చూసాం. అయినా కూడా అన్ని అవమానాలు కనీసం వాళ్ళు 3.5 సంవత్సరాలన్నా భరించారు టీడీపీ నాయకులు. వైసీపీ నేతలు గెలిచిన తర్వాత అసలు అసెంబ్లీలో అడుగుపెట్టడం లేదు. అసెంబ్లీకి వెళ్ళి ఆ నియోజకవర్గ సమస్యల్ని ప్రస్తావించకుండా 4.5 లక్షల రూపాయల జీతాలు, డ్రైవర్ల జీతాలు, కారుకి అలవెన్సులు, కార్యాలయాలకి అద్దెలు తీసుకుంటా ఉన్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు, సిగ్గు శరం లేకుండా అసెంబ్లీకి ఒక్కరోజు కూడా రాకుండా ఎలా జీతాలు తీసుకుంటారు అని అడుగుతా ఉన్నారు. మరి మండలికైతే మాత్రం హాజరవుతారట, అసెంబ్లీకి అయితే రారట. అసెంబ్లీకి ఇప్పటికే 37 రోజుల నుంచి రావడం లేదు. ఈ సెషన్స్ కనీసం 12-13 రోజులు జరుగుతాయి. 50 రోజులు అయింది. ఆ నెక్స్ట్ సెషన్స్ 10 రోజుల పైన జరుగుతాయి. ఆ సెషన్స్ కూడా హాజరు కాకపోతే ఈ 11 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పనిసరిగా ఆటోమేటిక్గా వస్తాయి. ఎందుకంటే 60 రోజులు ఎమ్మెల్యేలు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సభకు రాకపోతే రాజ్యాంగం ప్రకారమే అతని యొక్క సభ్యత్వం రద్దయిపోతుంది. అయ్యన్న పాత్రుడు చేయాల్సిన అవసరం లేదు. మరి ఈ సమావేశాలకు ఎలాగూ రానని చెప్పారు. ఆ వచ్చే సమావేశాల్లో దొంగసాటుగా వచ్చి ఆ రిజిస్ట్రేషన్లో సంతకాలు పెట్టిపోతారా, లేదు అంటే ఉప ఎన్నికలకి రెడీ అవుతారా అనేది కూడా వచ్చే సమావేశాల తర్వాత డిసైడ్ అయిపోద్ది. ప్రస్తుత సమావేశాలకైతే హాజరు కారు. మండలిలో బొత్స ఉన్నాడు కాబట్టి ఏదో ఒకటి ఆయనకు తెలిసింది మాట్లాడతాడు. ఇక అసెంబ్లీలో మాత్రం ఏకపక్షం తెలుగుదేశం, జనసేన, బీజేపీ వీళ్ళల్లో వీళ్ళే కొన్ని రోజులు మాట్లాడుకుంటారు. ఇంకెలాగో ప్రతిపక్షం లేదు కాబట్టి కొన్ని కీలకమైనటువంటి ఆర్డినెన్స్ అన్ని బిల్లుల రూపం రాబోతా ఉంది. దాదాపు 12 ఆర్డినెన్స్ ఉన్నాయి. అవన్నీ చర్చించి బిల్లుల రూపంలోకి తీసుకురావడానికి అసెంబ్లీ సమావేశం అవుతుంది. అంతకు ముందుగానే క్యాబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు. ఆ నిర్ణయాల మీద మరింత క్లారిటీ వచ్చిన తర్వాత మరో వీడియోలో మనం తెలుసుకుందాం. లక్షల జీతాలు తీసుకుంటూ అసెంబ్లీలో అడుగు పెట్టని వైసీపీ ఎమ్మెల్యేలని సభ నుంచి బహిష్కరించి వారి సభ్యత్వం రద్దు చేయడం న్యాయమా కాదా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి.